आरोग्यं धन संपदः शत्रुबुद्धि विनाशाय दीपज्योति नमोस्तुते दीपज्योति అప్పటి నుండి మన దేశం యొక్క ప్రాముఖ్యత, మన యోగా యొక్క ప్రాముఖ్యత మనకు ప్రపంచంలో తెలిసింది. అట్లాగే మన ఇప్పుడు ఆధ్యాత్మిక భాషలో మాట్లాడితే ఎందరో మహానుభావులు ఎప్పటి నుండో ఈ యోగా అనేది, యోగా అనే వర్డ్ ఎట్లా వచ్చిన సంస్కృతంలో యోగా అంటే కలయిక, కలిసి ఉండడం. ఎవరితో కలిసి ఉండాలి? ఎవరితో ఎవరికి కలిసి ఉండాలన్నా రకరకాల అన్ని. మన మైండ్ సోల్తో కలిసి ఉన్నామని చెప్పవచ్చు, జీవాత్మ పరమాత్మ కలిసి ఉన్నామని చెప్పవచ్చు, ఓకే, మన ఇంద్రియాలు మనసుతో కలిసి ఉన్నామని చెప్పవచ్చు. మొత్తానికి ఏదైనప్పటికీ మనకు ఒక క్రమశిక్షణ పద్ధతిని పాటిస్తే ఒక యోగా అనే పద్ధతులు ఉంటాయి. దాంట్లో రకరకాల యోగాలు ఉన్నాయి. ఎట్లా అట్ట యోగము, తర్వాత రాజయోగం దాకా ఉన్నాయి. అట్లా యోగాలు చాలా ఉన్నాయి. అట్లాగే పతంజలి మహర్షి ఫేమస్ అని చెప్పారు సార్. సో ఇట్లాగా ఎందరో యోగులు, ఎందరో ఋషులు ఇచ్చినటువంటి ఒక సంప్రదాయాన్ని మన దేశంలో మనం కొనసాగిస్తూ మన భారతదేశానికి జంబూ ద్వీపం అని పేరు. దాంట్లో భారతదేశం 2-3 వైపుల సముద్రం ఉంది కాబట్టి, ఒకవైపు హిమాలయాస్ ఉంది కాబట్టి చక్కగా ఇక్కడ అన్ని రకాలుగా జ్ఞానం పెంచడానికి అందరికీ ఉపయోగపడేటువంటి దేశం ఇది మన దేశం. అట్లాగే ఇక్కడ ఎంతో మంది నేర్చుకొని ఎన్నో దేశాలకు నేర్పించడం వల్ల ఈవెన్ మనకన్నా ముందు గ్రీకు, తర్వాత ఇంకేంటి ఈజిప్ట్, రెండు నాగరికతలు ముందు వచ్చినప్పటికీ మనకన్నా ముందు నాగరికతలు 2 నాగరికతలు వచ్చిన చాలా మంచి ఎక్సర్సైజ్, అద్భుతం. మోకాలు పెట్టవాలి, బాడీ పంపచ్చు. ఓకే, స్టాప్. ఆపండి. చాలా మంచి ఎక్సర్సైజ్ కూడా. నెక్స్ట్ మరొక ఎక్సర్సైజ్, చెస్ట్ ఎక్స్పాండింగ్ అండ్ బ్రీతింగ్ అంటారు. వాళ్ళ రోజు కొంచెం గ్యాప్ తీసుకోవాలి. ఎలా పెట్టుకో, 2 చేతులు ఇలా టచ్ కావాలి. బాగా గాలి తీసుకోవాలి. మోచేతులు కొంచెం పైకి లేపాలి. బాగా ఇడికలు గాలి తీసుకోవాలి. ముందుకు నిండుగా. ఓకే, స్టాప్. ఇది చాలా అద్భుతం. ఎట్లా అంటున్నా కానీ గలవట్లా. ఓకే బాగా. నెక్స్ట్ అండి, ఇప్పుడు మనం ట్విస్టింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. నువ్వు ఏమన్నా ఇట్టా అట్టగా టచ్ కావాలి. ఓకే రైట్. ఇప్పుడు నెక్స్ట్ మనం ట్విస్టింగ్ ఎక్సర్సైజ్. 2 చేతుల్లో ముందు పడితే కాలు గ్యాప్ తీసుకుంటాం కొంచెం. చూడండి ఒకసారి ఇట్లా మనం చేతులు ఇట్లా ఆపండి. మీరు అక్కడ చేస్తే మాకు ఇక్కడ దగ్గర వచ్చేలా అంటే చూడండి ఎట్లాగంటే ఇప్పుడు ఈ బాడీ ఇట్లానే ఉంటుంది. ఈ కాళ్ళు లేవకూడదు. కాళ్ళు 2 చేతులు ఎలా ఉంటాయి. ఈ చెయ్యి పోయి ఏం కావాలి చెప్పండి, ఇట్లా కొంచెం కొంచెం జై గురుదేవ. చక్కని ఆమౌతి అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈరోజు జరుపుకోవడం మనందరి యొక్క స్ఫూర్తి. ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు ఈ కార్యక్రమాలు ఉండడం మన పూర్వజన్మ సుకృతిగా భావించాలి. మానవ జన్మ రావటం అదృష్టం. ఎవరైతే ఈ జన్మను ఆనందంగా, ఆరోగ్యంగా, పరిపూర్ణ ఆయుష్తో జీవించి మరొక జన్మ లేకుండా చేసుకోగలిగితే వారి జన్మకు అర్థం, పరమార్థం, సార్థకత చేకూరింది అని అంటారు. దానిలో భాగంగానే ఒక మాట చెప్తాను. ఇవాళ ప్రపంచంలో
ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క డాక్టర్ ఉన్నాడు. ఎవరు మాట్లాడతారు? అవునా కాదా? కానీ అన్ని అవయవాలకు ఒకే డాక్టర్ ఎవరు చెప్పండి? యోగా డాక్టర్. అన్ని అవయవాలు. ఇంకోటి చెప్తాను, మనము ఎన్నో రకాల మెడిసిన్స్ వాడుతుంటాం, కానీ వాటన్నింటిని మించిన ఈ రోజున భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలన్నింటిలో కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుగుతూ ఉంది. అయితే 2014లో ఐక్యరాజ్య సమితిలో మన భారతదేశ ప్రధాన